శ్రీరామ్ అమిత విక్రమణ ఉదవిక్రమణ పవన్ కళ్యాణ్ గారు జై పవన్ జై హనుమాన్ జై శ్రీరామ్ నేను బయటకు వెళ్తున్నాను. ఈ రోజున చిట్టవరంలో ఏర్పాటు చేసినటువంటి మరి జనసేన పార్టీ నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరూ కూడా మరి ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే ఆంజనేయ స్వామి యొక్క సన్నిధిలో మరి జనసేన పార్టీ అధినాయకుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత 3 రోజుల కిందట మరి ఆయన ఏదైతే ముంబైలో ఆయన భుజానికి శస్త్రచికిత్స చేసుకున్నారు. మరి ఆయన దాదాపు 3.5 గంటల శస్త్రచికిత్స చేసుకున్న ఆ రోజున మరి సాయంత్రం ఐసీయూ నుంచి రూమ్ కూడా రావడం జరిగింది. మరి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో మరి ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి ఎక్కడా కూడా ఆయన ఇబ్బంది పడకుండా కూడా బ్రహ్మాండంగా జరిగి మరి ఆయన రూమ్కి రావడం జరిగింది. అంటే ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి జనసేన అభిమానులందరూ కూడా జనసేన పార్టీ నాయకులు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ నాయకులందరూ కూడా మరి ఆంజనేయ స్వామికి పూజలు చేసి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే త్వరగా కోలుకొని మరి అదేవిధంగా ఆయన ఉన్నటువంటి బాధ్యత ద్వారా ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన తీసుకున్న బాధ్యతలు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలన్న ఆలోచనతోటి మరి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మరి పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మేము కూడా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క సన్నిధిలో ఇక్కడ పూజా కార్యక్రమం చేసాం. మేము ఒకటే మరి ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకి శస్త్రచికిత్స జరిగింది. ఆయన ముంబైలోని హాస్పిటల్లోనే ఉన్నారు. మరి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో ఆయన త్వరగా కోలుకొని మరి ఆయన పూర్తిగా ఆయన తగ్గి త్వరగా కోలుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి కోరుకుంటున్నాం మేము. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే గతం నుంచి కూడా వాళ్ళ ఆయన ఏదైతే శస్త్రచికిత్స చేయించుకుంటున్నారో మరి కొన్నాళ్ళ నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆయన సమయం లేకపోవడం వల్ల మరి ఇప్పటి వరకు కూడా శస్త్రచికిత్స చేసుకోలేదు. అంటే ఈ రోజు కూడా ఎందుకంటే హాస్పిటల్ నిర్ణయం డాక్టర్ల యొక్క నిర్ణయం మేరకు మరి ఆయన ముంబై వెళ్ళి అక్కడ శస్త్రచికిత్స చేసుకోవడం జరిగింది. అంటే జనసేన పార్టీని ఆయన 2014లో స్థాపించి ఒక మార్పు తీసుకురావాలి, లేకపోతే అదేవిధంగా ప్రత్యేకంగా యువతకు కానీ మహిళలకు కానీ అండగా ఉండే విధంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే విధంగా ఉండే నాయకుడు జనసేన పార్టీ అధినాయకుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులందరూ కూడా త్వరగా కోలుకోవాలన్న ఆలోచనతో వాళ్ళ మరి పూజలు చేస్తున్నారు. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి కోసం మరి మీరందరూ కూడా పూజలు చేసి ఆయన త్వరగా కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయన కోట్లాది మంది అభిమానుల్ని మరి ఆయన అభిమానులు పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇంకో విషయం, బాధాకర విషయం ఏంటంటే ఈ సందర్భంలో కూడా మాట్లాడుకునే విషయం కూడా కాదు. ఏదైతే వైఎస్ఆర్ నాయకులు అంటే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆరోగ్యం కొద్ది బాగోకపోతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు గతంలో కూడా చూసాం. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఒక సానుభూతిగా ఒక ఏదైనా ట్వీట్ చేయడమో లేకపోతే ఒక మీడియాకి ప్రకటన ఇవ్వడమో ఒక సానుభూతి వ్యక్తం చేసేవారు. అంటే ఈ రోజున ఉన్నటువంటి దుర్మార్గపు నాయకులు ఏదైతే వైఎస్ఆర్ నాయకులు ఉన్నారో దుర్మార్గపు ఆలోచనతోటి వాళ్ళు మాట్లాడే తీరు, ఆయన ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్కి వెళ్తే దాన్ని కూడా వాళ్ళు ఎగతాళిగా వెటకారంగా మాట్లాడుతున్నారంటే అంటే వాళ్ళ మనస్తత్వాలు అంటే సమాజంలో ఏ రకంగా జీవిస్తున్నారో వాళ్ళు అసలు మనుషులేనా అన్నది కూడా మాకు కలుగుతుంది. నిజంగా అది ఏదైనా ఒక పార్టీ కానీ ఒక అధికారులు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు అవ్వచ్చు, లేకపోతే ఆ రోజు అధికారంలో ఉన్న నాయకుడు ఎవరైనా ఆరోగ్యం బాగోని పక్షంలో ఎవరన్నా ఒక సానుకూలత వ్యక్తం చేస్తారు. కానీ అలాంటిది మరి ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఎక్కడా కూడా అది లేదు. అంటే వాళ్ళు మనిషి జీవితం కూడా నిజంగా వాళ్ళు మరి జీవన విధానం ఏ రకంగా చేస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ వారు కూడా కుటుంబాలు ఉన్నాయి.
మరి కుటుంబాలతో వాళ్ళు ముందుకెళ్లే సందర్భం. కానీ ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా సిగ్గుమాలినదిగా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను. అది సరైనది కాదు. సమాజంలో అందరూ ఎవరికైనా పక్కనోడికి ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే మనం మానవతా దృక్పథంతో ఒక సానుభూతి వ్యక్తం చేస్తాం. అలాంటిది ఎక్కడా కూడా ఒక అంటే ఏదైనా ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ఏదో రకంగా టార్గెట్ చేయాలి. ఆయన ఒక మంచి చేసినా అంతే. ఆ! ప్రజలకు ఒక మంచి చేసినా అంతే. ఆయన సేవాకారు సొంత డబ్బులతో ఖర్చు పెట్టినా అంతే. ఆయన అభిమానులు ఏదైనా ఆరోగ్యం బాగోని పక్షంలో అక్కడికెళ్లి ఆయన పరామర్శిస్తే అది కూడా తప్పే. అంటే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనతోటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం గాని, ఏదైతే వైఎస్ఆర్ నాయకులు గత ప్రభుత్వం మరి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున ఏదైతే చిట్టవరం గ్రామానికి సంబంధించినటువంటి ఈ చిరు ఫ్యాన్స్ గాని, మెగా ఫ్యాన్స్ గా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదే తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మరి ఇవాళ మా నాయకుడు త్వరగా కోలుకోవాలన్న ఆలోచనతోటి వాళ్ళు పూజలు చేసినందుకు వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, మా నాయకుడు త్వరగానే కోలుకొని ఏదైతే ఆయన ఉన్నటువంటి శాఖల ద్వారా ఆయన బాధ్యత తీసుకున్న ఉప ముఖ్యమంత్రిగా మరింత ఉత్సాహంతోటి ముందుకొచ్చి ఆయన పదవుల బాధ్యతలు త్వరలోనే తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకొని సెలవు తీసుకుంటాను. థాంక్యూ.